ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ గురించి వీడియో చేయమని చాలా మంది అడిగారు, చాలా మంది కామెంట్ చేశారు. వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నా. ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు మనకి స్టేట్ లో ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో మనకి టీఎస్పీఎస్సీ అనే ఒక బోర్డు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక బోర్డు ఉంటుంది. తెలంగాణలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బోర్డు ఉంటుంది. సో ఇప్పుడు జనరల్ గా స్టేట్ లో ఈ రెండు స్టేట్ లో ఏ గవర్నమెంట్ జాబ్ మాక్సిమం ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఈ బోర్డు నుంచే నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఇస్తారు. అండ్ సేమ్ సెంటర్ లో మనకి యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే ఉంటాయి. సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి హై కేటర్కి సంబంధించిన జాబ్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేస్తుంది, అంటే నోటిఫికేషన్ ఇస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఎస్ఎస్సి వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా యూపీఎస్సి తర్వాత ఈ బోర్డు ఇదేం చేస్తుంది అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మనం ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎంటీఎస్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇదే ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ ఎస్ఎస్సి బోర్డు అంటే స్టాఫ్ సెలక్షన్ బోర్డే నోటిఫికేషన్ ఇస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇది చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ లో మనకి రెండు పోస్టులు ఉంటాయి, రెండు కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్. అండ్ రెండోది వచ్చేసి హవాల్దార్ పోస్ట్. ఈ రెండు పోస్టులు ఉంటాయి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్, నాన్ మినిస్ట్రియల్ పోస్ట్. అంటే ఈ పోస్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ బాడీస్ లో ఈ పోస్ట్ అనేది ఉంటది. అండ్ ఇది వచ్చేసి హవాల్దార్ పోస్ట్ వచ్చేసి ఇది కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్. అంటే ఈ పోస్టులు ఎక్కడ ఉంటాయి అంటే నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ సంబంధించి ఉంటది. రెండు డిఫరెన్స్ ఉంటది. సో ఈ జాబ్స్ కి వచ్చేసి 10th క్లాస్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిద్దో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్టీ ఎస్సీలకి అయితే 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా కొంచెం వీటికన్నా కొంచెం ఎక్కువ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ చాలా చాలా తక్కువ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇది ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ మెయిన్. మనకు కావాల్సిన రీజియన్ లాంగ్వేజ్ కూడా 13 లాంగ్వేజ్ లో ఉన్నాయి. 13 తెలుగు కూడా ఉంది అందులో. తెలుగు, అస్సామీ ఇలా 13 లాంగ్వేజెస్ ఉన్నాయి. రీజియన్ లాంగ్వేజ్ లో కండక్ట్ చేస్తారు. మెయిన్ అయితే హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ లో 2 పోస్టులు ఉంటాయని చెప్పినాక ఎంటీఎస్సి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ అండ్ హవాల్దార్ 2 కేటగిరీలు ఉంటాయి చెప్పిన. 2 పోస్టులు కాదు, 2 కేటగిరీలు ఉంటాయని చెప్పిన. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ నాన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ఏ ఫిజికల్ టెస్ట్ ఉండదు. బట్ హవాల్దార్ పోస్ట్ కి అయితే 2 ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఏం లేదు, జనరల్ గా ఇప్పుడు అంటే వాకింగ్ చేయాలి. ఇది వచ్చేసి వాకింగ్ అంటే 1500 మీటర్లు అంటే 1600 మీటర్లు. అబ్బాయి అయితే మెయిల్ అయితే 1600 మీటర్లు నడవాలి. అండ్ అమ్మాయి అయితే 1000 మీటర్లు నడవాలి. అంటే అబ్బాయి 1.6 కిలోమీటర్లు నడవాలి. అండ్ అమ్మాయి వచ్చేసి 1 కిలోమీటర్ నడవాలి. అది అబ్బాయి అయితే 20 నిమిషాలు నడవాలి 1.6 కిలోమీటర్లు, అమ్మాయి అయితే 15 నిమిషాలు నడవాలి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఈ టెస్ట్ వచ్చేసి మెయిల్ అయితే హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 157.5 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ మెయిల్ యొక్క చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ ఫీమేల్ హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ వాళ్ళ వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి. ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ రెండు టెస్టులు మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అయితే ఈ టెస్ట్ ఉండదు. బట్ హవాల్దార్ పోస్ట్ కి అయితే ఈ టెస్ట్ అయితే ఉంటది. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి వచ్చేసి సిలబస్ వచ్చేసి నేను చెప్తా, సిలబస్ ఏంటదని చెప్తా.
ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన సిలబస్. ఇందులో 2 సెషన్లు ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో వచ్చేసి మనకి ఏం టాపిక్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ 2 టాపిక్స్ ఉంటాయి. ఈ 2 టాపిక్స్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. అండ్ మొత్తం టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి సెషన్ 1 45 మినిట్స్. అంటే 45 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి 45 మినిట్సే ఉంటుంది, తర్వాత మొత్తం లాగౌట్ అయిపోద్ది. అండ్ ఫస్ట్ సెషన్లోని ఫస్ట్ టాపిక్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనకి 20 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన. ఆ 20 క్వశ్చన్స్లో ఏ టాపిక్స్ మీద నుంచి వస్తాయి అంటే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్ బిట్వీన్ ద నెంబర్స్, ఫండమెంటల్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్, బోడమస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, యాంగిల్స్ అండ్ లైన్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్. ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సెకండ్ టాపిక్ అయినా ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 20 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన. ఆ 20 క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అంటే, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫా నెంబర్ సిరీస్, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ డయాగ్రామ్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్. వీటి నుంచి మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ సెషను. అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి 2 టాపిక్స్ ఉంటాయి దాంట్లో కూడా. బట్ ఫస్ట్ సెషన్ అయితే మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సెకండ్ సెషన్లో అయితే మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఒక మార్క్కి అంటే ఒక తప్పుకి 1 మార్క్ కట్ అవుతుంది. అండ్ దీంట్లో 2 టాపిక్లు ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్. 2 ఉంటాయి. సో ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి 75 మార్క్స్కి. సో ఈ సెకండ్ సెషన్ కూడా 45 మినిట్స్కి ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. 45 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది లాగౌట్ అయిపోద్ది, సిబిటీ ఎగ్జామ్ కాబట్టి. సో సెషన్ 2లోని ఫస్ట్ టాపిక్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన. సో ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అంటే, ఒకటి హిస్టరీ, మామూలుగా జనరల్గా సోషల్ స్టడీస్ నుంచి వస్తాయి. అవి వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరు, సివిక్స్ అండ్ ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. మినిమం 10th బేస్ నుంచి వస్తాయి, 10th స్టాండర్డ్ నుంచి వస్తాయి. అవి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. అవి చదువుకుంటే చాలు, ఇంకొంచెం వేరే కూడా టచ్ అవుతాయి. సో అవి మ్యాక్సిమం 10th స్టాండర్డ్ వరకైనా ఇస్తారు. ఎక్కువ చదువుకున్నా కొంచెం మనకి నాలెడ్జ్ వచ్చేది, కొంచెం మనం తెలుసుకోవచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్. దీని నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన. సో ఏ టాపిక్ నుంచి వస్తాయి అంటే, జనరల్ గ్రామర్ ఉంటుందిగా, వెకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానియమ్స్, ఎనానియమ్స్ అండ్ కరెక్ట్ యూసేజెస్ అండ్ సింపుల్ పారాగ్రాఫ్, వాటి నుంచి వస్తాయి. అవి వీటికి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రహెన్షన్కి సంబంధించినవి. ఎస్ఎస్సి ఎంటీఎస్ శాలరీ విషయానికి వస్తే, పే లెవెల్ అంటే యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇది లెవెల్ 1లో ఉంది. అంటే బేసిక్ పే అనేది 18,000 నుంచి 22,000 మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ గ్రేడ్ పే వచ్చేసి 1,800. అండ్ బేసిక్ పే 18,000 వేసుకుంటే దానికి డిఈఏ, హెచ్ఆర్ఏ, టీపీఏ ఇవన్నీ కలుపుకుంటే దగ్గర మంత్లీ 30,000, అప్రాక్సిమేట్లీ 30,000 దాకా వస్తుంది శాలరీ. అండ్ ఇంట్లో మనకి ఏమన్నా పింఛన్ లాంటిది, ఎన్పిఎస్ లాంటిది ఏమైనా కట్ అయితే కొంచెం మనకి నెట్ శాలరీ తగ్గిది కొంచెం. అసలు అయితే యాక్చువల్గా మొత్తం ఇవన్నీ కలుపుకొని ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్కి యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం ఒక 30,000 దాకా రావచ్చు శాలరీ యాజ్ పర్ 7th పే కమిషన్. 8th పే కమిషన్ వస్తే ఈ శాలరీస్ అన్నీ రివైజ్డ్ అవుతాయి, పెరుగుతాయి శాలరీస్. అసలు ఇప్పుడైతే బేసిక్ ఎస్ఎస్సి ఎంటీఎస్ శాలరీ అయితే లెవెల్ 1లో ఉంది. ఇది శాలరీ విషయానికి వస్తే. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన కంప్లీట్ సిలబస్. అండ్ ఈ ఎస్ఎస్సి ఎంటీ జాబ్స్ అనేవి మాక్సిమం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఇయర్ June 26న నోటిఫికేషన్ వచ్చింది. అండ్ July 24 వరకు అప్లికేషన్ తీసుకున్నారు. ఎగ్జామ్ అయితే జరగలేదు. మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కి జరిగిద్ది అంటున్నారు డిసెంబర్లో. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా.
ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.